మనం చూస్తున్నది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ అయినటువంటి మెదక్ చర్చ్ అండి. ఈ యొక్క మెదక్ చర్చిని చార్మినార్ కన్నా ఎక్కువ హైట్‌లో ఈ యొక్క టవర్ డిజైన్ చేయడం జరిగిందండి. కానీ విజయనగరంలో అడ్డంకి చెప్పడంతో ఈ టవర్ హైట్ తగ్గించి కట్టారండి. 1914 సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ మెదక్ ప్రాంతంలో కరువు సంభవించిందండి. ఆ కరువు నుంచి మెదక్ ప్రాంత ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో చార్లెస్ వాకర్ గారు చర్చి నిర్మాణం తలపెట్టి పనికి ఆహార పథకం ప్రవేశపెట్టారండి. ఎవరైతే ఈ చర్చి నిర్మాణంలో పాలు పంచుకుంటారో వారికి ఆహారం ఇవ్వబడుతుందని ప్రకటించారండి. ఆ విధంగా మెతుకులు లభించు ప్రాంతం కాబట్టి దీనికి మెదక్ అని పేరు రావడం జరిగిందండి. 1914 నుంచి 1924 వరకు ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగిందండి. ఈ యొక్క చర్చి నిర్మాణంలో మొత్తం గ్లాస్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్లాస్ పెయింటింగ్స్ సూర్యకిరణాలు పడినప్పుడు కాంతి పుంజుకుంటాయండి. చూస్తున్నారు కదా, చార్లెస్ వాకర్ గారు